హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. శ్రీ మాత్రేయ నమః. ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన మంగళవారం ఉదయం 7:51 మొదలవుతుంది. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5:01 ఏకాదశి సమయం ముగుస్తుంది. ఏకాదశి అంటే మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పవచ్చును. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజిస్తే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశుల కంటే ఈ వైకుంఠ ఏకాదశిని అత్యంత విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే మహావిష్ణువు ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు 33 మంది కోట్ల దేవతలతో కలిసి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని ఆ మహావిష్ణువు కల్పిస్తారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని మహావిష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. ఇలాంటి పవిత్రమైన రోజున మనం కూడా ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటే 1000 కోట్ల పుణ్యఫలం కలుగుతుంది. ఈ రోజున తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. తులసి మాలను స్వామివారి పటానికి లేదా విగ్రహానికి సమర్పిస్తే స్వామివారి చల్లని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి స్వామివారికి పసుపు రంగు పూలతో పూజ చేస్తే 1000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఈరోజు వడపప్పు, పానకం మరియు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు తులసి దళాలు కలిపిన తీర్థాన్ని స్వామివారి దగ్గర ఉంచి ఆ తీర్థాన్ని మనం స్వీకరించాలి. అలాగే ఈరోజు బియ్యంతో మరియు గోధుమలతో చేసిన ఆహార పదార్థాన్ని తినరాదు. పురాణాల ప్రకారం ఈరోజు ముర అనే రాక్షసుడు బియ్యం మరియు గోధుమలలో దాక్కున్నాడు అని చెబుతారు. ఈరోజు బియ్యంతో చేసిన పదార్థాన్ని తినటం వలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని నమ్మకం. అందుకే ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి అనే నియమం ఉంది. ఈ రోజుని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు అనే నమ్మకం. ఈ రోజున విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించటం వలన సిరి సంపదలు కలిగి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. ఈ రోజున తలకు కానీ శరీరానికి కానీ నూనె రాయరాదు. ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుంది అంట. ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోమాతను ఖచ్చితంగా పూజించాలి. గోవులలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారాన్ని తినిపించి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది అని, ధనధాన్యాలకు ఎటువంటి లోటు అనేది లేకుండా మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నమ్మకం. ఈ రోజున ఏకాదశి ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దైవానికి దగ్గరగా ఉండాలి అనేది ఉపవాసంలోని ముఖ్య ఉద్దేశం. ఈరోజు పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం, ధ్యానం చేయడం లేదా విష్ణునామాలను, విష్ణు కీర్తనలను చదువుకోవడం లేదా వినడం వంటి వాటిని చేయాలి. ఈ ఏకాదశి వ్రతం చేసేవారు దశమి రోజున సాయంత్రం ఆహారాన్ని తీసుకోరాదు. అలాగే ఏకాదశి రోజు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు. అలాగే ద్వాదశి రోజు కూడా ఒక పూట మాత్రమే అన్నాన్ని తిని ఉపవాసం ముగించాలి. తర్వాత ఎటువంటి బియ్యంతో చేసిన ఆహారం తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. అలాగే ఏకాదశి రోజున తులసిని కోయరాదు. ఏకాదశి రోజున తులసి చెట్టు నుండి తులసిని కోయటం మహాపాపమని చెబుతారు. అయితే తులసి దళాలతో ఏకాదశి రోజున మహావిష్ణువును పూజిస్తే మంచిది కాబట్టి ముందు రోజున తులసి దళాలను కోసి పెట్టుకోవాలి. ఈరోజు సాయంత్రం ఇంటి గుమ్మం ముంద 2 దీపాలను వెలిగించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు తొందరగా నిద్రలేచి అదే బ్రహ్మ ముహూర్త సమయానికి పూజ చేసుకుంటే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.